ఒక చెంప కొట్టవక్క పాలున్నాయి కదనే మరొక చెంప కొడితే అక్క రక్తం ఉంది కదనే 10,000 అక్క చెల్లుండి అక్క నీ తమ్ముడు మళ్ళీ కదనే నిన్నేడుకుందనక్క మళ్ళీ రామమ్మ 10,000 జగత మీద బయలుమమ్మ ఏడిళ్ళ ఎల్లమమ్మ 16 ఇళ్ళ మల్లిమమ్మ జోగురాలమ్మ 10,000 అక్కడ పుట్టి దర్శనం ఆనందం అంటే వక్క సంపూర్ణం అంటే వక్క సంతోషమైన అక్క నాతోటి మాట్లాడే 2,000 ఎందుకే అక్క నాతోటి మాట్లాడరాదే ఆగమ్మా చెప్తుంది రాబోరు నీకు అన్న తమ్ముడు లేరాని ఆగానికి వక్క గాలికి విరిగిపోతే వక్క ఇది ఒక వక్క నాన్న విధాలుగా మాట్లాడతారు కదనే 10,000 2 పలుకులు వక్క మరి వగ్గిపోవే 10,000 అక్క బాల మీదకి అక్క 10,000 అక్క ఏదున్నా కానీ అక్క కొల్లారి వరకే అక్క బయట పటం ఎక్కేది లేదు బయట పటం వేసేదాక అక్క బయట పటం ఎక్కేది సెలవు ఇస్తలేను అక్క ఆడిపోతూ అక్క అదే మరి చెప్పరాదు నేను ఏడబాల మిగరాలు అస్తమలు అస్తమిదాకా నేను నమ్మనక్క నీ పొల్లాడి వరకే ఉంటావా నేటికి అవుతారు మందు బయట అక్క 10,000 సంపడైన అక్క ఏదైనా లేక మరి ఆగిపోతావా 10,000 మరి అస్తములు అస్తమయ్య అక్క మాటి 10,000 సంతోషం అక్క మరి ఆనందం అక్క కొల్లారి వరకే అక్క 10,000 నీ పొలుపు కట్టెలక్క నీ పీట ఎందు బచ్చన ఎందు అక్క సంతోషం ఆనందం అంతానక్క ఇప్పటికైనా అక్క గడ్డల పులి అక్క తలనాలకు వచ్చి అక్క మొత్తం పదార్థాల దూరం తల్లి నీ మాయ తెలియదక్క నీ మాత్రం తెలియదక్క అర్థమవుతున్నది ఏదో గవరగాని అక్క ఎందు దర్శనాల అక్క భావములు రాజు తోడు అక్క నీళ్ళకి ఉదాహరణ మందు అక్క కన్నమ్మ కాదలు పోయిన అక్క సీతమ్మ చెడు పడ్డవక్క 10,000 ఆడపోతు అక్క నీ బాధల నన్న సంతోషం తోడు ఉంచుకోవే 10,000 ఆనందం తోడు ఉంచుకోవే అక్క అభయం ఇల్లవక్క 10,000 సంతోషం ఉంచుకోవా అనే కొల్లారి కూడా మంచిగా ఉండాలి మరి నూరు లేదా అని అక్క 10,000 ఆట పాటలతోటి ఆనందంతో సంతోషంగా ఉన్నావు కానీ అక్క బాబానింటి వెళ్ళామని సుమా కొమ్మడి ఎందుకైతే లేకపోతే కొమ్మడి బిడ్డ 10,000 దానికి ఏ దగ్గర లేక తీవిన విద్యం బిడ్డ 10,000 చెబుతున్న బిడ్డ నాకు లేక మత్తు పదార్థం లేదు అక్క మాంసం లేదు అక్క నేటికి ఉత్తరం తీవిన విద్యం అక్క పంచపక్ష పరమన్నాలు లాగా నాకు అర్థమవుతున్నారు తల్లి గర్భలకి వెళ్ళలాగా పుట్టంగా ఎవరు మాట్లాడలేలాగా ఈ పాడికి వెళ్ళలాగా నా బాల చెప్పిన బిడ్డ సంతోషపడలేలాగా అవుతారు అక్క మరి వెళ్ళిపోవే 10,000 నా గడ్డ కొడకరా నా బిడ్డ మోదవాడ నా బిడ్డ కొడకరా నా బిడ్డ ఎద్రవాడ సాంబశివుడ 10,000 అది మంత్రగాని గడు బాలవారి గడు భగవాని గడు చెప్తారే మంచి మంత్రకాని గట్టు బాలవాని గట్టు జస్సైనా చారు బిడ్డ బార పన్నడాల దూరం వెళ్ళిపోయేలాగా దేవుల బిడ్డ బార పన్నడాల దూరం వెళ్ళిపోతుండాలి బిడ్డ జస్సైనా బిడ్డ ఇది నా చారి బార పన్నడాల దూరం వెళ్ళిపోవాలి 10,000 ఇంటికి చేతున్నారు బంగారం లేవా మమ్మీకి
భూతాలు పారమని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఊరికే కట్టకట్ట కూడా ఉండొద్దు ఇంట్లో ఇలా సాగు ఉండాలి. ఆన్ ఎంకజరమ్మా ఎంకజరం నువ్వు ఎంకజర్ కాక కాక ఎంకజర్ కొంచెం వెళ్ళిపోవాలి ఏదైనా నిమ్మకాయలు నిమ్మకాయలు అమ్మా ఎంకజర్ ఎంక జరిగి ఊరికే చూస్తాడు కానీ సుత్తు కాకుండా రకం కూడా మంచిగా వీడికైనా మంచిగా ఉంటాడు. వేదమ స్వామి ఆనం మద్రగాని గడు మరమల్ల కొడగర నా పెట్టు బోర్లని గడు నా పెట్టు బోర్లని గడు గని జోని గడు రూపని వేయి మది మోడలాల బలి బిడ నరగల మరవే నరగల బలి గడ్డల పులి మంచిగా ఉండలేదు చూడాలి. రెండు దెబ్బలేసి చెప్పినట్టు నరగల మరవే నరగల ఏవమ్మ బిడ బలిగా కొల్లరు బిడ మొత్తమ్మ అందుకే ఎవరు చెప్పారు ఇంట్లో మాటకి చెప్తారు అంతే అమ్మ అర్థమైందా ఇంట్లో మాటకి చెప్తారు బయట ఎవరు చెప్పారు బయటకు పోవద్దు పసుపు బొట్టు పెట్టుకొని పోమని అంతే అమ్మ అడగండి మొక్కిలాగా బిడ్డలాగా 1 రూపాయలాగా ముడుపు కట్టి పెట్టిలాగా నీకు అనుకున్న పని బిడ్డ నాకనే ఇంట్లో మాట్లాడు బొట్టు పెట్టించుకో అయిపోయినాక ఇంట్లో ఎవరెవరు నాకలాగా 10,000 బిడ్డ కట్టేసుకొని పంటపై బిడ్డ చేసి ఉద్యోగం మంది బిడ్డ చేసి వ్యాపారం పారేడు సంసార బిడ్డ మరి పారుతుందిలాగా 7 బిడ్డ నాకు అదంతా పోని బిడ్డ నాకు నమ్ముకోనిలాగా 111 రూపాయలు 10,000 బిడ్డ ముడుపు కట్టి పెట్టలేక బట్టలు పసు బియ్యం వేసి కట్టి పెట్టలేక అనుకున్న పనులు బిడ్డ నీకు బండారు వద్ద బిడ్డ నీకు బంగారం అయినా కలిలాగా 10,000 నాకు నమ్మి బిడ్డ నా కలగన పెట్టాలి 10,000 బిడ్డ నీకు అనుకున్నదైనా కలిలాగా నాకు కళ్యాణం అవతారం నాకు కళ్యాణం పుట్టగా బిడ్డ నాకు పాలన బట్టి మరి ఓమయ్య కూడా 10,000 నిమ్మదలాగా స్వామి నానైనా నిమ్మకాయ పచ్చకాయలు ఎందుకంటే తొందర పట్టుకోమ్మా కొట్టు పెట్టించుకుంటారు ఇక్కడ దొరకరా ఇద్దరిని తొమ్మిది నవద్రనర బిడ్డ 5 లక్షల లేక 5 మల్లెపూలు లేక 11 రూపాయలు చిక్కలేసి బిడ్డ అర్థమవుతుంది లేక 2 బట్టలు తీసుకోని లేక చూడ బట్ట పెట్టి లేక 9 నవద్రనర 5 లక్షల బిడ్డ 5 మల్లెపూలు లేక 11 రూపాయలు చిక్కల బిడ్డ
అవతారమన్నాడు బిడ్డ జోడ బట్టలు గుమ్మానికి కట్టుకున్నాను నేను గుమ్మానికి నేను గుమ్మానికి కట్టుకునేలాగా నా కళ్ళ దీపరాజన విన్నాను బిడ్డ ఈ 2 నాగరపత్రులు ముట్టియాల్సింది అది కట్టి పెట్టిన బిడ్డ 2 నాగరపత్రులు ముట్టియాలాగా దండం పెట్టుకుని సుమానికి నువ్వు ఏదనుకున్న పని నేను చేయించే బాధ్యత నాడు లాగా ముడుపు కట్టి పెట్టినాకనే లాగా అర్థమవుతుందా దీనికి మాత్రం నెత్తిలాగా 2 నాగరపత్రులు ముట్టియాల్సింది మళ్ళీ కూడా చెప్తులాగా 9 ధాన్యాలు 5 లక్షలు కవరు 5 మల్లెపూలు 11 రూపాయలు చిక్కలు బుక్కెట్ గుర్రం నాన్న దొరికితే లేక గుర్రం నాన్న తెచ్చి బిడ్డ మే తర్వాత మీద కొట్టినాడు కడపకి అర్థమవుతుందా అది వేరు బిడ్డ 4 గెలమ్మ రాదు స్వామి పచ్చడి ఆన్ చేయాలి దెబ్బ నా పాలు పట్టుకోవాలి అట్లా అన్నప్పుడు మళ్ళా చెయ్యి పెట్టినా చెయ్యి పట్టుకో చెల్లి కట్టుకోరి ఏం సాంబాలకి ఏమి అర్థం పక్క చూపిస్తలేవు చాలా బాగా బాగుంది ఏం అదే అమ్మా అయినో ఏమంటున్నావు కొండంత జాతర తాగినట్టు లేకపోతే వేరు బిడ్డ కులాలలో బిడ్డ నేను మూలకేసి విధంగా ఎదురు బిడ్డ వచ్చేది రావాలి బిడ్డ ఇంట్లో పోతుంటే అవుతుంది వనవాసం వెళ్ళ ఓసడి చెల్లె కంటికి పుట్టడే సిరిలేగా మీరు పరమాత్మ ఎలా ఉన్న రానికల్లా బిడ్డ ఊరిని మీద ఉండలేక జరిగినానికల్లా బిడ్డ మీద బిడ్డ కొల్లాగా సకల సంతోషం లేదు బిడ్డ ఆనందం లేదు లేక చెరుపోతుల ఆనందం లేదు చెల్లె సంతోషం లేదు లేక బిడ్డ బయటికే దొబ్బుతలేదు దేవుడు బయటికి దొబ్బతలేదంటే లేక 10,000 బిడ్డ ఆడపోతే లేక 10,000 పుట్టడు బండారు లేక 10,000 బిడ్డ నా పుట్ట బంగారు తెచ్చిలాగా ఫస్ట్ కట్టేసుకున్నాక లేక ఎవరికి అనుకున్నది అయినట్టుగా ఉంటేలాగా 10,000 బిడ్డ దాని తర్వాత లేక నా కళ్యాణ బాసం మీ మన చెల్లి ఆనందం చూపిస్తాను 10,000 ఇప్పుడు ఏ దాన్ని ఉంది కదా సార్ మరా అవుతారమన్న నాది లేక ఏది ఉంటే ముందు చెల్లె 10,000 నేను కాపాడేది నా వంతు లేక నేను బయట వేసేది నా వంతు చెల్లె 10,000 నన్ను మూల గట్టి పెట్టిన విధంగా చేసినట్టు గుంటేలాగా గాలికి దీపం పెట్టి దేవుడైనా మొక్కుతురు కానీ ఇలా ఒకనాడు మనసు పూర్తిగా మొక్కింది లేదే 10,000 అవుతారమన్న నాది బిడ్డ నిన్ను బయట లాగా నిన్ను బయట వేయాలంటే బిడ్డ నన్ను లేపాలి కదా లేకపోతే నన్ను నెలకేసిన బిడ్డ నిన్న ఎత్త లేకపోతే 10,000 అవుతారమన్న బిడ్డ భయం ఏమి లేదు లేకనే కలిగి దొరికే చెల్లె ఆనంద దొరుకుతున్న పోలే భయం ఏం లేదు ఏంటివి నాగబడిగలు తీసుకొని చెల్లమ్మ 2 అర్థమవుతున్నారు ఏంటివి నాగబడిగలు తీసుకొని లాగా పాలు పెరుగుతాయి పంచామృతంతో బిడ్డ పుట్టు మంగళవారం నాడిలాగా పుట్టల వదిలిపెట్టిలాగా అభిషేకం చేసి పుట్టల వదిలిపెట్టిలాగా 10,000 బిడ్డ 11 మంగళవారాలు లాగా పుట్టలు 10,000 భార్య భర్తలు లాగా ఇద్దరు గచ్చిలాగా ఒక్క పొద్దుండాలిలాగా అర్థమవుతుందా ఒక్క పొద్దుండేలాగా 10,000 బిడ్డ నేను అవుతారం ముందు ఉతికిన బట్టలు ఉండాలి లేక 10,000 బిడ్డ కట్టిన బట్టలు లేక ఆనందం తోడి పరిశుభ్రత ఉండాలి చెల్లె 10,000 అర్థమవుతుందా పండుకున్న బట్టకాలకి వెళ్ళిలాగా నీ ఒంటి మీద ఉన్న బట్టకాల శుభ్రంగా ఉండేలాగా మంగళవారం నడిపే భార్య భర్త దూరం ఉండాలి సుమారు బిడ్డ భార్య భర్త కలుగుతుంది సుమా అర్థమవుతుందా సూచకంగా ఉండేలాగా నీకు చేసిన భర్త ఉండదు సుమా ఎంగిలి కానీ భోజనం చేయాలిలాగా అర్థమవుతుందా ఉల్లిగడ్డ అల్లిగడ్డ కలవద్దు ఈ ప్రకారంగా మీరు చేసుకుంటేలాగా నీకు ఖచ్చితంగా నీకు అనుకున్న పని చేస్తాను నేను చిన్న నిమ్మదాలు బిడ్డ గుమ్మాని కట్టుస్తున్నాను 10,000 బిడ్డ 4,000 బిడ్డ 4 నవరాల
బాలదనములది బంగారం వయసులాదే అదుగో ఊళ్ళో 40,000 బిడ్డ మంత్రకాడ కానీ నా పిల్లగానికి మంచి లేదు సార్ నా పిల్లగానికి మంచి కావాలి నువ్వు చేసి వచ్చినావు కళ్యాణం నా పిల్లగానికి మంచి లేదు స్వామి కళ్యాణం నువ్వు చేసిన నా పిల్లగానికి కళ్యాణం చేసిన నా పిల్లగానికి సింగారం లేదు అవతారమన్న నాది బిడ్డ అడుగు 40,000 ఏదార్థం లేక పెద్ద రాలేదు ఇంటికి అది బాలదనమరాలు బంగారం వయసులాది కట్టబోతే వాడ గల్ల కొడుకరారు నా బిడ్డ ఓదుడు నా బిడ్డ కొడుకరారు దీపిన వీరనమల సదీపిన సదు సాంబశివుడ 10,000 అవతారమన్నాడు బిడ్డ నేను చేసాగానే బిడ్డది నా మా ఎందుకైతే దిశలే 10,000 బిడ్డ బలరాం బలరాం చెప్తాడు స్వామి అవతారమన్నాడు బిడ్డ నేను అది కాదనుకోవద్దు అనుకుంటున్నాం మేము కావద్దు అనుకుంటున్నాం స్వామి కావద్దు అన్నట్టుగా చేయను అవతారమన్నాడు ఇలాగా 10,000 బిడ్డ నేను చేసిందే ముందు చెల్లే నేను పెట్టినే ముందు నేటికి అవతారమన్నాడు బిడ్డ మేము మీకు అందగప్పైతే చేయలేదు కదా నేను కాదనే బిడ్డ నేను ముందు అడిగేయలేదు కదా 10,000 ఏదైనా కానీ ఇలాగా మిమ్మల్ని ముందులో పెట్టే చేసినలాగా 10,000 నా పాలన ఎందుకు ఇలాగ బదులాగా చేస్తాను లేక 10,000 బిడ్డ నేటికి అవతారమన్నాడు లేక 10,000 అట్లున్నప్పుడు బిడ్డ ఒకనాడు ఇలాగ నా పాడకు ఒక ఫోన్ చేసారు సెల్లె నా పాలకూడి మాట్లాడే తప్ప ఉంది లేక 10,000 బిడ్డ మరి ఆగలి బిడ్డ చెత్త వేసరాకపోతే ఎట్లయితే 10,000 అవతారమన్న బిడ్డ కళ్యాణం చేసినంత లాగా ఇప్పటి వరకు లాగా అయ్యో గిట్లున్నమంట బిడ్డ నా పాలు చెప్పింది లేదు లాగా అవతారమన్న నాది బిడ్డ ఇప్పటికైనా అయ్యింది ఏమి లేదు లాగా మించిపోయింది ఏమి లేదు లాగా నా పాలు ఇలాగ 10,000 బిడ్డ వస్తున్నాడు బిడ్డ నేను మసి బట్ట తీసుకొని చెల్లి 10,000 అర్థమవుతున్నది మసి బట్ట తీసుకునేలాగా అమ్మ కాళికాదేవి నా బాల మీద ఏ దోషం ఉన్న చేసాను లాగా ఇప్పుడు వెళ్ళిపోవాలంటే బిడ్డ ముందరకలి 7 సార్లు లాగా తల మీకలి 7 సార్లు బిడ్డ ఇంకలి 7 సార్లు లాగా 10,000 మన తులసి బిడ్డ అమరగా చేయని లాగా నా బాలను బిడ్డ కాపాడుకునే బాధ్యత అది పోవే 10,000 అర్థమవుతున్నది అమ్మ వస్తున్నాడు బిడ్డ మరి ఇయ్యాలిలాగా నేను నిమ్మదాళ్ళ పెట్టిలాగా 10,000 బిడ్డ పంచకం వేసేలాగా తల తనం చేపి చెల్లే 10,000 లేకపోయేటప్పుడు ఏమైనా మురుపు తల వేయకలి దగ్గర దగ్గర దూసేసుకొని తొక్కేసి పోతుంది దాని తర్వాత నీకేమన్నా నీ కళలో చేస్తున్నాం కళలో వచ్చినప్పుడు బిడ్డ కళలో నీకు ఏమంటారు దాన్ని బట్టి నా పాలని తప్పేస్తుంది